ఏ సింగరేణి మాజీ కార్మికుడి బతుకు చూసినా ఏమున్నది గర్వకారణం. ప్రతి మాజీ ఉద్యోగి జీవితం అస్తవ్యస్తం, అగమ్య గోచరం. సింగరేణి మాజీ కార్మికుల అరిగోస. తల్లి కడుపులో నుండి బయటికొచ్చే బిడ్డ రక్తం పూసుకుని నెత్తురు గుడ్డులా వస్తే, బొగ్గుబాయి నుండి బయటికొచ్చే సింగరేణి కార్మికుడు మసి పూసుకొని బొగ్గు గడ్డలా వస్తాడు. ఒకరిది జీవించాలన్న ఆరాటం, మరొకరిది జీవన్మరణ పోరాటం. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలో పనిచేస్తూ ఎన్నో ఆటుపోట్లని, అవరోధాలను, మరెన్నో ప్రాణాంతక ప్రమాదాలను అధిగమిస్తూ నిత్యం చస్తూ బతుకుతూ మరణంతో దోస్తీ చేస్తూ వచ్చిన వాళ్లే వీళ్లు. 100 ఏళ్లకు పైబడ్డ సింగరేణి కాలరీస్ కంపెనీ కూలోడుగా పనిచేసి తమ శ్రమను, శక్తిని దారబోసిన వేలాది కార్మికులే నేడు మాజీలుగా, విశ్రాంత ఉద్యోగులుగా, భారంగా, దీనంగా బతుకుతున్నవాళ్లు. అసలు వీళ్లే ఘనమైన సింగరేణి మహాసౌదానికి మూలస్తంభాలు, మూలవాసులు. వీళ్లే చీకటి బొయ్యారాల్లాంటి రాకాసి బొగ్గుబాయిల్లో కిరోసిన్ గుడ్డి దీపాల వెలుగుల్లో మృత్యువుతో పోరాడి గెలిచినవాళ్లు. కొందరు నాయకులు సింగరేణి కార్మికులు బోర్డర్లో సైనికుల్లాంటి వారని పొగిడితే పొంగిపోయిన వాళ్లు వీళ్లే. భయంకర బాయి ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు కాళ్ళు చేతులు కళ్ళు పోగొట్టుకున్నా నేను సింగరేణి కార్మికుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటూ బతికినోళ్లు. నికార్సైన త్యాగాలకు ఆనవాళ్లు. కళ్ల ముందు ఎన్నో మారిపోతున్నాయి. సౌకర్యాలు, సాంకేతికతలు, ప్రభుత్వాలు, అనునిత్యం అపరిమితంగా ధరలు మారుతున్నాయి. కాని సింగరేణి మాజీ ఉద్యోగుల బతుకులు మాత్రం మారక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అరకొర పింఛన్లతో అలాగే ఉన్నాయి. ఇంకా 300, 500, 1000 పెన్షన్లు పొందుతున్న వాళ్లు ఉన్నారు. మారుతున్న జీవన ప్రమాణాలకు, పెరుగుతున్న నిత్యావసర ధరల సూచీకనుగుణంగా ఈ పెన్షన్లలో మార్పులుండవా? ఒకనాడు కంపెనీ కార్మికుణ్ణి అని మీసం మెలేసినవాడు నేడు ప్రభుత్వం ద్వారా 2-3 వేల పింఛన్ పొందుతున్న సగటు సీనియర్ సిటిజన్ను చూసి తలదించుకుపోతున్నాడు. కనుక ప్రస్తుత మాజీ కార్మికుల పెన్షన్ విధానాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. 75 ఏళ్ల నాడు లిఖించబడిన మన రాజ్యాంగమే 100కు పైగా మార్పులు చేర్పులకు లోనైంది. తలుచుకుంటే ఇదెంత పని? ఏనాడో 1998 సంవత్సరంలో పెన్షన్ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసినప్పుడు ప్రతి 3 ఏళ్లకొకసారి పెన్షన్ను సవరించాలని అగ్రిమెంట్ జరిగింది. కాని ఇప్పటివరకు సవరించిన పాపాన పోలేదు. దాని గురించి మాట్లాడిన యూనియన్ నాయకుడూ లేడు. వేల కోట్ల లాభాల బాటలో నడుస్తున్న కంపెనీ తలుచుకుంటే ఇదో పెద్ద లెక్క కాదు. పనిచేస్తున్న కార్మికులకు అన్ని రకాల విద్య, వైద్య సౌకర్యాలు కల్పించండి. ఎవరికీ అభ్యంతరం లేదు. సంస్థ మాజీ కార్మికులు బోనస్లు, లాభాల్లో వాటాలడగడం లేదు. వాళ్లు కేవలం నేటి ధరలకనుగుణంగా పెన్షన్ను పెంచాలని ఆవేదనతో అడుగుతున్నారు. అంతేగాక సిపిఆర్ఎంఎస్ ద్వారా వైద్య సౌకర్యాల కోసం ఇచ్చే సొమ్మును 20 లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు. అయితే త్వరలో యాజమాన్యం 15 లక్షలకు పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తాజా వార్తలొస్తున్నాయి. ఇది ఒక శుభ పరిణామమే. ఇగనన్నా మాకు న్యాయం చేయండి దొరా. చాన్నాళ్లకు సుమారు 10 ఏళ్ల తర్వాత సింగరేణి స్థాయి స్ట్రక్చరల్ మీటింగ్ ఈ నెల 28వ తారీఖున జరగబోతోంది. కార్మికుల కష్టాలు తెలిసిన నేటి సంస్థ గౌరవ సి&ఎండి గారి ఆధ్వర్యంలో ఈ ముఖ్య సమావేశం జరగడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ సమావేశంలోనైనా మాజీ కార్మికుల పెన్షన్ మరియు సిపిఆర్ఎంఎస్ ద్వారా ఇచ్చే సొమ్మును తగు విధంగా పెంచే విషయంలో ఆమోదయోగ్యమైన నిర్ణయాలు జరుగుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందులో పాల్గొనే అధికార, ప్రాంతీయ స్థాయి యూనియన్ల నాయకులు కార్మికుల సమస్యల పట్ల మానవతా దృష్టితో ఆలోచించి పై సమస్యల పరిష్కారానికి ఫలవంతమైన చర్చలు జరుపుతారని కోరుకుంటున్నారు. మాజీ కార్మికులకు సింగరేణిలో ఓటు హక్కు లేకపోవచ్చుగాని దేశ పౌరులుగా వారికి అన్ని రకాల ఓటు హక్కులు ఉంటాయి. కాబట్టి ఆయా పార్టీలకు చెందిన యూనియన్ ఈ సమావేశంలో అందరికీ ఉపాయుక్తమైన నిర్ణయాలు తీసుకొని సింగరేణి మూలవాసులకు కొంతైనా సాంత్వన కలిగిస్తారని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.